నమస్కారం అండి. నన్ను అంతా కేఎల్ఎన్ స్వామి అంటారు. నా పూర్తి పేరు కాండూరు లక్ష్మీనరసింహస్వామి. నేను 1958లో 3 ఇయర్ ఆనర్స్ కోర్సులో చేరాను ఇంటర్మీడియట్ అయ్యాక. అప్పుడు వి రామస్వామి గారు మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఆయన్ని ఆర్కిటెక్ట్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పవచ్చు. ఆయన ఇంచుమించు 1936 నుంచి 61 దాకా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ని సర్వ్ చేశారు. మమ్మల్ని అందరినీ, ఇంకా మహామహుల్ని అందరినీ షేప్ చేసింది ఆయనే. ఆయన షేప్ చేసిన వాళ్ళలో ముఖ్యులు ఇంటర్నేషనల్ స్టాటిస్టిషియన్ ప్రొఫెసర్ సిఆర్ రావు గారు. ఆయన 102 సంవత్సరాల పైన జీవించి ఈ మధ్యనే పరమపదించారు. సిఆర్ రావు గారు రామస్వామి గారి స్టూడెంటే. అంటే ఇంకా చాలామంది అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు వచ్చిన వాళ్ళు కాదు, కానీ చాలామంది ఐఏఎస్లు అయిన వాళ్ళు, తర్వాత ప్రొఫెసర్లు అయిన వాళ్ళు, చాలా దేశ విదేశాల్లో మ్యాథమెటిక్స్ని ప్రాపగేట్ చేస్తూ బాగా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మెయిన్గా ఆయన ఎంఏ లెవెల్ టీచింగ్లో చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. స్టూడెంట్స్ని బాగా చాలా క్లోజ్గా ఉంటూ ట్యూటోరియల్ క్లాసెస్ అంటూ తీసుకొని ఆయన అందరినీ శ్రద్ధగా చూసి బాగా అందరి పైకి తీసుకొచ్చారు. స్టూడెంట్స్ని మంచి వెల్ ట్రైనింగ్ ఇచ్చారు. రామస్వామి గారే మెయిన్గా ఈ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో స్టాల్వర్ట్. తర్వాత ఆయన చనిపోయినాక మీనాక్షి సుందరం గారు వచ్చారు. మీనాక్షి సుందరం గారు చాలా బాగా ఆయన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చాలా వర్క్ చేశారు. ఆయన చేసిన వర్క్ చాలా హీట్ ఈక్వేషన్ అనే వాటి మీద చాలా, అది ఇంటర్నేషనల్గా చాలా ప్రసిద్ధి చెందింది. ఆయన అంతకుముందు ఇక్కడే అప్లైడ్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్, అంటే అప్పుడు మ్యాథమెటికల్ ఫిజిక్స్ అనేవాళ్ళు, అందులో ప్రొఫెసర్గా ఉండేవారు. రామస్వామి గారి మరణానంతరం ఆయన మ్యాథమెటిక్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే మెయిన్గా మీనాక్షి సుందరం గారు బేసికల్గా మ్యాథమెటిక్స్ మ్యాన్ కాబట్టి, ఆయన వర్క్ కూడా అంతా మ్యాథమెటిక్స్ వర్కే కాబట్టి మ్యాథమెటిక్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన బాగా ఆయన డిపార్ట్మెంట్నే కాకుండా యూనివర్సిటీ లెవెల్లో కూడా మంచి అడ్మినిస్ట్రేటర్, ఆర్గనైజేషన్ బాగా చేశారు. గుంటూరులో పెట్టిన ఇప్పుడు ప్రజెంట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంది, దాన్ని అంతకుముందు పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ఏయూపీజీ సెంటర్గా పెట్టారు 1967లో. అది పెట్టినప్పుడు ఆయన అప్పుడు ఒక టెంపరీ అసైన్మెంట్ మీద సిమ్లాలో రాష్ట్రపతి నివాసుని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఐఐఎస్ అని పెట్టారు. దానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆయన ఇన్నోవేట్ చేశారు. మీనాక్షి సుందరం గారు స్పెషల్ ఆఫీసర్గా గుంటూరులో 9 డిపార్ట్మెంట్స్ తోటి ఆర్గనైజ్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ పెట్టినప్పుడు కూడా 9 డిపార్ట్మెంట్స్ లేవు మొదట్లో 1926లో. అటువంటిది పీజీ సెంటర్లో ఒకేసారి 9 డిపార్ట్మెంట్స్ పెట్టి ఆయన ఆర్గనైజ్ చేశారు. అప్పుడు నన్ను, ఇంకొక మాస్టర్ గారు, మా సీనియర్ రామకోటయ్య గారు, మా ఇద్దరిని కూడా మ్యాథమెటిక్స్ కానీ అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ నేను 9 ఏళ్ళు పనిచేశాను. తర్వాత మళ్ళీ రీడర్గా ప్రమోషన్ వస్తే ఇక్కడికి వచ్చేసాను. నేను 1962లో ఆనర్స్ పూర్తి చేసుకున్నాక ఎన్వి సుబ్రహ్మణ్యం గారు మా గురువు గారు, ఆయన దగ్గర పిహెచ్డీకి రిజిస్టర్ చేసుకున్నాను. ఎన్వి సుబ్రహ్మణ్యం గారు కూడా రామస్వామి గారి చేత ట్రైన్ చేయబడ్డ స్టూడెంటే. ఆయన ఇక్కడ లెక్చరర్గా ఉంటూ యూనివర్సిటీ ఆఫ్ బెర్క్లీకి వెళ్ళి అక్కడ పిహెచ్డీ తెచ్చుకున్నారు. ఆయన దగ్గర నేను ఫస్ట్ స్టూడెంట్గా చేరాను. రీసెర్చ్ స్టూడెంట్ని. రీసెర్చ్ స్కాలర్గా పిహెచ్డీకి సబ్మిట్ చేసింది మేమే ఆంధ్ర యూనివర్సిటీలో. ఫస్ట్ రీసెర్చ్ స్కాలర్ హూ సబ్మిటెడ్ ది థీసిస్. అంతకుముందు కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు సబ్మిట్ చేయకుండా వెళ్ళిపోయేవాళ్ళు. అది టీచర్స్గా ఉన్నవాళ్ళు కొంతమంది సబ్మిట్ చేశారు. అట్లా కాకుండా ప్యూర్గా రీసెర్చ్ స్కాలర్గా చేరి పిహెచ్డీ స్టడీస్కి సబ్మిట్ చేసింది నేనే. సుబ్రహ్మణ్యం గారి దగ్గర స్టడీ చేశాను. సుబ్రహ్మణ్యం గారు ఆల్జిబ్రా బ్రాంచ్ మంచి ఇంటర్నేషనల్గా పేరు తెచ్చారు. ఆల్జిబ్రాకి సుబ్రహ్మణ్యం గారు చాలామంది స్టూడెంట్స్ని గైడ్ చేశారు. ఆయన స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ చాలామంది పిహెచ్డీలు చేసుకున్నారు. వాళ్ళు అట్లా ఆల్జిబ్రా బాగా వృద్ధి చేశారు ఎన్వి సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఒక లెజెండ్ కిందే చెప్పవచ్చు. రామస్వామి గారి తర్వాత డిపార్ట్మెంట్లో రామస్వామి గారు టీచింగ్ అది బాగా కన్సాలిడేట్ చేసి స్టూడెంట్స్ని ట్రైన్ చేశారు. రీసెర్చ్ లెవెల్లో ఎక్కువగా చేసింది ఎన్వి సుబ్రహ్మణ్యం గారు అనే చెప్పాలి. ఆయన టైంలో రీసెర్చ్ బాగా సాగింది, ఆల్జిబ్రా సాగింది. తర్వాత మీనాక్షి సుందరం గారు ఏంటంటే మిగతా బ్రాంచెస్లో కూడా రీసెర్చ్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆయన మెజర్ థియరీ, ఫంక్షనల్స్ అట్లాంటివి అయినప్పటికీ ఆల్జిబ్రాలను వాటిలోనే ఎంకరేజ్ చేశారు. చేయబట్టే మేమంతా రాగలిగాము. మీనాక్షి సుందరం గారు, ఎన్వి సుబ్రహ్మణ్యం గారు. వాళ్ళ తర్వాత నేను 1966లో ఇక్కడ లెక్చరర్గా చేరాను. లెక్చరర్గా చేరి 67లో గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయితే గుంటూరులో పీజీ సెంటర్కి వెళ్ళి అక్కడ 9 ఏళ్ళు ఉండి మళ్ళీ 76లో రీడర్గా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక 85లో ప్రొఫెసర్ అయ్యాను. 85లో ప్రొఫెసర్. తర్వాత నేను కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు చేశాను. ఎగ్జామినేషన్స్ డీను, తర్వాత డీన్ అకాడమిక్ అఫైర్స్,
తర్వాత ఫైనల్గా రెక్టార్గా రిటైర్ అయ్యాను. 2002లో రెక్టార్గా రిటైర్ అయ్యాను. నా దగ్గర ఒక దగ్గర 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 కరెక్ట్గా ఒక 19 మంది ఎంఫిల్స్, 12 మంది పిహెచ్డీలు చేశారు. తర్వాత రిటైర్ అయ్యాక కూడా ఏదో కొద్దిగా కాలక్షేపం, ఏదో మ్యాథమెటిక్స్ ఏదో వదిలిపెట్టకుండా ఏదో చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అది మెయిన్గా నన్ను గురించి. డిపార్ట్మెంట్ గురించి చెప్పాను. రామస్వామి గారు ఆయన మెయిన్ స్టాల్ వర్క్, అదే ఆర్కిటెక్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని అనవచ్చు. తర్వాత రీసెర్చ్ లెవెల్లో బాగా డిపార్ట్మెంట్ని ఇంప్రూవ్ చేసింది సుబ్రహ్మణ్యం గారు అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఫిక్స్డ్ పాయింట్ థియరీ అని మిగతా బ్రాంచెస్లో కూడా జరుగుతూ ఉంది రీసెర్చ్. జనరల్గా అందరు బాగానే గౌరవిస్తారు. మా డిపార్ట్మెంట్లో మా స్టాఫ్ అందరినీ కూడా స్టూడెంట్స్ బాగా గౌరవిస్తారు. నన్ను బాగానే గౌరవించేవాళ్ళు. మరపురాని సంఘటనలు అంటూ ఏముండవు. బాగానే ఉంది అంతా. అది స్మూత్గా నా కెరీర్ అంతా చాలా స్మూత్గా జరిగిపోయింది. లెక్చరరు, రీడరు, ఇది నన్ను ఎప్పుడు కూడా స్టూడెంట్స్ బ్యాడ్ టీచర్ అని ఎప్పుడూ అనలేదు. నన్ను అంతా గుడ్ టీచర్ కిందే లెక్కేసేవాళ్ళు. తర్వాత ఇంకోటి, ఇప్పుడు నేను చెప్పిన జనరల్గా డౌట్స్ అడగడం కూడా పెద్దగా ఉండేది కాదు స్టూడెంట్స్కి. ఎందుకంటే రెండు కారణాలతో డౌట్స్ అడగకపోవచ్చు. ఒకటేంటి, అసలు ఏమి అర్థం కాక పట్టించుకొని వాడు పట్టించుకోడు, వాడు అడగడు డౌట్స్. అన్నీ అర్థమయ్యేవాడు డౌట్స్ అడగడు. కాబట్టి నాకు జనరల్గా నా క్లాసులో మటుకు నా స్టూడెంట్స్ ఎవరు నన్ను డౌట్స్ అడిగేవాళ్ళు కాదు. చెప్పింది బాగానే అర్థమైంది అనేవాళ్ళు, బాగానే ఉండేవాళ్ళు. వాళ్ళు బాగానే పర్ఫార్మెన్స్ బాగానే ఉండేది వాళ్ళది కూడా. టీచింగ్ విషయంలో అది బాగానే ఉంది. అది నన్ను గురించి నేను గొప్పగా చెప్పుకోవడానికి బాగుండదు కూడా కదా. రీసెర్చ్ స్కాలర్గా చెప్పాను. నేను ఫస్ట్ రీసెర్చ్ స్కాలర్ హూ సబ్మిటెడ్ ది పిహెచ్డీ థీసిస్ ఇన్ ది మ్యాథమెటిక్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. అంతకుముందు ఒకళ్ళిద్దరు. ఇప్పుడు రామకృష్ణ గారి ఫాదర్ సాంబశివరావు గారు, ఆయన మీనాక్షి గారి దగ్గర పిహెచ్డీ చేశారు. తర్వాత మాంచెస్టర్లో కూడా పిహెచ్డీ తెచ్చుకున్నారు ఆయన. తర్వాత ఇంకా టీవీ అవధాని గారు, వాళ్ళంతా టీచర్స్గా ఉంటూ పిహెచ్డీలు సబ్మిట్ చేశారు. ఇప్పుడు అవధాని గారిని స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్కి చాలా కాలం పనిచేశారు. ఆయన ప్రిన్సిపాల్గా కూడా చేశారు సైన్స్ కాలేజీకి. ఆయన వాళ్ళంతా మీనాక్షి గారి దగ్గర పిహెచ్డీలు తీసుకున్న వాళ్ళు. సాంబశివరావు గారు కానీ అవధాని గారు కానీ. సాంబశివరావు గారు ఏంటంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో ఉండేవాళ్ళు, అంటే అప్లైడ్ మ్యాథమెటిక్స్ను. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ పెట్టినప్పుడు ఇంజనీరింగ్ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారు. సాంబశివరావు గారు చాలా మంచి టీచర్ కింద పేరు ఆయనకి. ఆయన యూనివర్సిటీని చాలా కాలం సర్వ్ చేశారు. ఒక్కొక్కప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన నెంబర్ 1 సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ ఆయన. మ్యాథమెటిక్స్ ఇంపార్టెన్స్ ఎప్పుడూ ఉంటుందండి. అది చిరకాలంగా చిరంజీవిగా ఉంటుంది మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. ఎందుకంటే అది బేసిక్ సైన్సు, అన్నిటికీ మ్యాథమెటిక్స్ కావాలి. మీరు పూర్వకాలం సైన్స్ సబ్జెక్ట్స్కి మ్యాథమెటిక్స్ బేసిసే. తర్వాత ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అన్నిటికీ కూడా మ్యాథమెటిక్స్ బేసిక్కే. కాబట్టి మ్యాథమెటిక్స్ ఇంపార్టెన్స్ ఎప్పుడూ ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఎవరు దాని పొజిషన్ బాగానే ఉంది. మా వాళ్ళందరికీ కూడా ఏవో జాబ్స్ బాగానే వస్తాయి. మ్యాథమెటిక్స్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏం లేదు. ఏమీ లేకపోతే నారాయణ, చైతన్య ఇలాంటివన్నీ ఉన్నాయి, వాటితో కూడా చెప్పుకుంటారు. వాళ్ళ కాలక్షేపం మ్యాథమెటిక్స్ వల్ల జీవనోపాధికి ఏమీ లోటు లేదు. మంచి మంచి పోస్టులు ఇందులో చేరి సివిల్ సర్వీసెస్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఇందులో చేరి రీసెర్చ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. జనరల్గా బాగా మ్యాథమెటిక్స్లో బాగా ఉండేవాళ్ళు జనరల్లీ దే ప్రిఫర్ గోయింగ్ ఫర్ రీసెర్చ్ చేసి ప్రొఫెసర్లు అయ్యేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు యూఎస్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు యూఎస్లో ఆల్మోస్ట్ స్టాటిస్టిషియన్స్ అంటే అంతా ఆంధ్ర యూనివర్సిటీ కంట్రిబ్యూషన్ వాళ్ళే. ఆంధ్ర యూనివర్సిటీను ఐఎస్ఐ కలెక్టర్ వాళ్ళు స్టాటిస్టిక్స్. అట్లాగే మ్యాథమెటిక్స్ కూడా మా వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. నేను స్టూడెంట్గా ఉండగా ఒకసారి రాధాకృష్ణన్ గారు వచ్చారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అలాగే వైస్ అడ్మిరల్ కఠారి వచ్చారు ఆయన. ఇంకా వస్తూనే ఉండేవాళ్ళు తక్కువ. ఇట్లా చిన్న క్యాంపస్ కదండి ఆ రోజుల్లో. ఇప్పుడు వాటితో పోలిస్తే చిన్న క్యాంపస్ కిందే చెప్పాలా. ప్రముఖుల్ని పిలుస్తుండేవాళ్ళు, వస్తుండేవాళ్ళు. అప్పుడు నేను వచ్చినప్పటికీ వైస్ ఛాన్సలర్ విఎస్ కృష్ణ గారు. ఆయన ఫేమస్ ఎడ్యుకేషనిస్టు, ఎకనామిస్ట్. ఆయన చాలా కాలం వైస్ ఛాన్సలర్గా చేశారు. ఆయన తర్వాత ఏఎల్ నారాయణ గారు, బుల్లయ్య గారు వాళ్ళు చేశారు. విఎస్ కృష్ణ గారి టైంలో కూడా ఆయన చాలామంది స్టాఫ్ని బయట నుంచి ఎంటర్టైన్ చేసేవాళ్ళు. తర్వాత ఏంటంటే డిపార్ట్మెంట్స్లోనే తయారవుతున్నారు కాబట్టి యూనివర్సిటీలో వీళ్ళనే ఇక్కడ పాస్ అయిన వాళ్ళే లెక్చరర్లుగా చేరటం అట్లా అవుతుండేది. అది దానికి కొంత క్రిటిసిజం ఉంది, అందులో కొంత మంచి ఉంది, చెడు ఉంది, రెండు ఉంది అందులో. అదే నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, జనరల్గా హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరివి వాళ్ళు రిటైర్ అయిపోయి వాళ్ళ టర్మ్ అయిపోయాక వాళ్ళ ఫోటో పెడతారు. వాళ్ళ టర్మ్ అయిపోయాక ఫోటోలు అన్నీ పెట్టి అదొకటి. తర్వాత నేను రిటైర్మెంట్ అప్పుడు నా ఫోటో అన్వీల్ చేశారు, అది డిపార్ట్మెంట్లో పెట్టారు. నేను 2002లో రెక్టర్గా రిటైర్ అయ్యాను. అప్పుడు నేషనల్ సెమినార్ ఒకటి కండక్ట్ చేసేయటం జరిగింది. నా స్టూడెంట్స్ వాళ్ళంతా కలిసి
నేషనల్ సెమినార్ కండక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, మ్యాథమెటిక్స్ అని ఉంది. అది ఇప్పుడు ఏపీటీఎస్ఎస్ అంటున్నాం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సొసైటీ ఫర్ మ్యాథమెటిక్స్ అని. అందులో మీనాక్షి సుందరం గారి పేరుతోటి, తర్వాత సుబ్రహ్మణ్యం గారి పేరుతోటి, నా పేరుతోటి, తర్వాత ఎండోమెంట్ లెక్చర్స్ పెట్టడం, తర్వాత ఇంకొక ప్రొఫెసర్ గారు యుఎం స్వామి ఆయన పేరుతోటి బెస్ట్ పేపర్ ప్రజెంట్ చేసిన వాళ్ళకి ఒక ప్రైజ్ పెట్టడం, అలాంటివి ఉన్నాయి. అది సొసైటీ ఫర్ మ్యాథమెటిక్స్ ఉంది, ఏపీ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ మ్యాథమెటిక్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దాన్ని ప్రస్తుతం ఏపీటీఎస్ఎంఎస్ అంటున్నాం, వాళ్ళు చేస్తున్నారు ప్రముఖులు. వీళ్ళ పేరు రామస్వామి గారి పేరుతో ఇక్కడ గోల్డ్ మెడల్ ఉంది, సుబ్రహ్మణ్యం గారి పేరుతోటి గోల్డ్ మెడల్ పెట్టించాము, తర్వాత నా పేరుతోటి ఉంది. అట్లాగే రిటైర్ అయిన వాళ్ళ పేరుతోటి కొంతమంది వాళ్ళు స్టూడెంట్స్, అడ్మైరర్స్, లేకపోతే వాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేసి పెడతారు. ఇప్పుడు తగ్గిపోయింది బాగా, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ కూడా బాగా పెరిగిపోయి 5 లక్షలు ఎంతో కూడా కంట్రిబ్యూట్ చేస్తే కానీ గోల్డ్ మెడల్ పెట్టడం అవ్వదు. అంటే నేను రిటైర్ అయ్యే చాలా 2002లో రిటైర్ అయ్యానంటే 23 ఏళ్ళు అయింది. ఇంకా అక్కడికి నా దగ్గర పిహెచ్డీలు చేసిన వాళ్ళు అప్పుడప్పుడు టచ్లో ఉంటారు. ఎంఎస్సీ చదివిన వాళ్ళు నాకు కొద్దిమంది గుర్తుంటారు, కానీ నేను గబుక్కుని చూసినా గుర్తుపట్టలేకపోతే వాళ్ళు గుర్తుపట్టి పలకరిస్తారు, మాస్టర్ నమస్కారం అంటారు, ఏదో చెప్తుంటారు. మీ వల్ల ఇంత పైకి వచ్చామండి ఏదో అంటుంటారు, అవన్నీ మామూలే. అవన్నీ పొలిటిక్స్ డిపార్ట్మెంట్స్లో బాగానే ఉండేవండి. మా డిపార్ట్మెంట్ మీద తర్వాత ఇప్పుడు అంటే నేను అనకూడదు, కొన్ని డిపార్ట్మెంట్స్ మీద రకరకాల ఎలిగేషన్సే ఉంటుంటాయి, మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు మార్కులు ఎట్లా వేస్తారని రకరకాలుగా. అటువంటివి మా డిపార్ట్మెంట్లో ఎవరి మీద కూడా అటువంటివి లేవు. అందరినీ సమానంగా చూస్తారని, స్టూడెంట్స్ అందరినీ, ఆల్ స్టూడెంట్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ అని. ఎన్ని క్లాస్ ఉంటే అన్నింటికి క్లాస్ దగ్గర టీచర్ ఉండేవాడు అంతే. 11కి క్లాస్ ఉంటే 11 కల్లా టీచర్ క్లాస్ దగ్గరికి వెళ్ళిపోయేవాడు. లోపల మాస్టర్ ఒకవేళ పాఠం అవ్వకపోయినా అప్పుడు ఈయన చూసి బయటకు వచ్చేసేవాడు. అట్లా ఉండేది పరిస్థితి. అందుకని లేటుగా క్లాస్కి వెళ్ళటం, ఒక 10 నిమిషాలు లేటుగా వెళ్ళటం అటువంటిది ఏం లేదు. వాళ్ళు వెల్ డిసిప్లిన్డ్, అంత డివోటెడ్గా ఉండేవాళ్ళు, వెల్ డివోటెడ్.